మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్లకార్డులతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, విద్యాశాఖలో ఎస్ఎస్ఏలను విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను చూస్తే చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వెళ్తున్న పలువురు మెప్మా ఉద్యోగులను జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నూరులో చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న మెప్మా ఉద్యోగులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. తమ సమస్యల సాధన కోసం హైదరాబాద్కు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల మెప్మా ఉద్యోగులు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీశాఖ డివిజన్ కార్యాలయంలో ఫర్నిచర్ను జప్తు చేశారు లేబర్ కోర్టు అధికారులు. జన్నారం అటవీశాఖ కార్యాలయంలో గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసిన తనను అకారణంగా తొలగించి జీతం ఇవ్వనందుకు గోదావరిఖని లేబర్ కోర్టును ఆశ్రయించారు లింగన్న అనే వ్యక్తి. కోర్టు ఆదేశాలతో జన్నారం అటవీశాఖ కార్యాలయంలో 10 లక్షల రూపాయల విలువ గల ఫర్నిచర్ను జప్తు చేసి లేబర్ కోర్టుకు తరలించారు అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలంటూ మోకాళ్లపై నిరసన తెలిపారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, విద్యాశాఖలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు.